మనం జాతిపిత మహాత్మా గాంధీ అంటాం. ఆ జాతిపిత దాంతోనే మనందరికీ నోట్సుల మీద అంటే ప్రతి రూపాయి నోటు మీద నా పేర్లు ఫోటోలు చూస్తుంటాం. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, సరే పాకిస్తాన్ చీలిపోవడానికి ఆయనే కారణం, కాశ్మీర్ ఆ రోజున దెబ్బతినడానికి ఆయనే కారణం లాంటి మాటలన్నీ పక్కన పెడదాం. అయినా కూడా ఆయనలో మంచున్నా చెడున్నా మనం అందరం కూడా అంగీకరిస్తున్నాం. గాంధీ గారి స్ఫూర్తిని ఇవాళ అంటే గాడ్సేని అభిమానించే పార్టీ అని పేరున్నటువంటి బీజేపీ నాయకుడైనటువంటి మోడీ కూడా అదే గాంధీకి సంబంధించినటువంటి అన్నీ మాట్లాడుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. అదే బంగ్లాదేశ్ వచ్చేటప్పటికి ఆ దేశాన్ని పుట్టడానికి కారణమే ముజిబుర్ రెహమాన్. ఇందిరాగాంధీని అడగటం, ఇందిరాగాంధీ సైన్యాన్ని పంపించడం, ఆ దేశం ఏర్పడడం. ఒక దేశానికి ఏర్పాటుకు కారణమైనటువంటి ముజిబుర్ రెహమాన్ బొమ్మల్ని కరెన్సీ నోట్ల నుంచి తొలగించాలని నిర్ణయించిందంట. ఈ మేరకు కొత్త నోట్లను ముద్రిస్తోందంట బంగ్లాదేశ్ బ్యాంక్. షేక్ హసీనా భారత్ పారిపోవడానికి కారణమైనటువంటి జులై తిరుగుబాటును ప్రతిబింబించేలా ఫోటోల్ని ముద్రిస్తున్నారట. ఢాకా ట్రిబ్యూన్ ఈ విషయాన్ని హైలైట్ చేసింది. ఆగస్టు 5న షేక్ హసీనా భారత్కు పారిపోయిన తర్వాత దేశ మధ్యంతర ప్రభుత్వంలో చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టడం. మధ్యంతర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 20, 100, 500, 1000 టాకాల నోట్లను ముద్రిస్తున్నారట. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నోట్ల మీద బంగ్లాదేశ్ బంగబంధు జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటో ఉండదని ఆ దినపత్రికలో రాసుకొచ్చారు. ఈ నోట్ల మీద మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సాంప్రదాయాలు, జులై తిరుగుబాటు సమయంలో ఉన్నటువంటి ఫోటోల్ని హైలైట్ చేస్తారట.